దెన్ ద హెవెన్స్ ఆర్ ఓపెన్డ్ అని మాట ఉంటుంది బైబిల్లో. కాబట్టి అప్పుడు పరలోకము తెరవబడేను. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకం తెరవబడుతుంది. నువ్వేమి సామాన్యమైన వ్యక్తివి కాదు, ఏమంటే చేతకాని వ్యక్తివి కాదు, నువ్వు బలహీనురాలవు కాదు. నువ్వు క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి, వాక్యము చేత ఉదక స్నానము చేయబడి, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగును. కనుక నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుతుంది? పరలోకము తెరవబడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ ఎద్దుకు దిగి వస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే సంఖ్యలన్నీ ఊడిపోతాయి. అయితే పిల్లలా, నేటి దినాల్లో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. ఎక్కడ చూసినప్పటికీ సంఘాలు ఏం చేయబడుతున్నాయి? క్లోజ్ చేయబడుతూ ఉన్నాయి. మందిరాలు సీల్ వేయబడుతూ ఉన్నాయి. ఏమంటే రోడ్ల మీద బైబిల్స్ కాల్ చేస్తున్నారు. ఏమంటే సువార్తను